నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. బిట్కాయిన్ అనేది 2009లో సృష్టించబడిన డిజిటల్ కరెన్సీ. ఇది ఆన్లైన్ కొనుగోళ్లకు ఉపయోగించే డిజిటల్ క్రిప్టో కరెన్సీ. బిట్కాయిన్ ఆన్లైన్ చెల్లింపు యంత్రాంగాల కంటే తక్కువ లావాదేవీల రుసుములను అందిస్తుంది. ప్రభుత్వం జారీ చేసిన కరెన్సీలా కాకుండా వికేంద్రీకృత అధికారం ద్వారా నిర్వహించబడుతుంది. ఎందుకంటే బిట్కాయిన్లు పరిమితంగా ఉంటాయి, వాటి విలువ నిర్ణయించబడుతుంది. బిట్కాయిన్లు కూడా వివిధ ఎక్స్చేంజీలలో స్టాక్ల వలె వర్తవ్యం చేయబడతాయి. బిట్కాయిన్ ఏ బ్యాంకులు లేదా ప్రభుత్వాలచే జారీ చేయబడవు లేదా మద్దతు ఇవ్వబడవు లేదా వ్యక్తిగత బిట్కాయిన్లు ఒక వస్తువుగా విలువైనవి కావు. భౌతికంగా బిట్కాయిన్లు ఏవీ లేవు. క్లౌడ్లోని పబ్లిక్ లెడ్జర్లో ఉంచబడిన బ్యాలెన్స్లు మాత్రమే. అన్ని బిట్కాయిన్ లావాదేవీలు భారీ మొత్తంలో కంప్యూటింగ్ పవర్ ద్వారా ధృవీకరించబడతాయి. దీనిని కనుగొన్నదెవరో అనే వివాదం లండన్ హైకోర్టుకు చేరింది. బిట్కాయిన్స్ లాభ నష్టాల గురించి తెలుసుకుందాం. బిట్కాయిన్ విలువ హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశాలు అధిక రిస్క్ ఉంటుంది. అయినప్పటికీ అమెరికా జనాభాలో సుమారు 14% మంది క్రిప్టో కరెన్సీని డీల్ చేస్తున్నారు. అసలైన బిట్కాయిన్ వైట్ పేపర్ దీనిని డిజిటల్ పీర్ టు పీర్ కరెన్సీగా నిర్వహిస్తుంది. ఇది తక్షణ లావాదేవీలను చేస్తుంది. పేపాల్, వీసా వంటి చెల్లింపు నెట్వర్క్లా కాకుండా బిట్కాయిన్ లావాదేవీలో చాలా తక్కువ సర్ఛార్జీలుంటాయి. మధ్యవర్తి లేకపోవడం వల్ల వేచి ఉండే సమయం తగ్గుతుంది. తక్కువ ఖర్చుతో రోజువారీ లావాదేవీలకు బిట్కాయిన్ ఉపయోగించవచ్చు. ఆల్ఫా న్యూమెరిక్ గడియారాలు బిట్కాయిన్ వినియోగదారుల గుర్తింపులను దాచిపెడతాయి. చట్ట విరుద్ధమైన యాక్సెస్ను నిరోధిస్తాయి. డేటా పాయింట్లను కనెక్ట్ చేయడం ద్వారా లావాదేవీలు కనిపిస్తున్నప్పటికీ బిట్కాయిన్స్ వినియోగదారు సమాచారాన్ని రక్షించడానికి మారుపేరుతో ఖాతాను ప్రారంభిస్తాయి. బిట్కాయిన్లకు నియంత్రణ అధికారం లేదు. దీంతో అధిక కరెన్సీ కలిగి ఉండటం ద్వారా వచ్చే సిబిఐ, ఏసీబీ దాడులుండవు. అలాగే బిట్కాయిన్స్ సైబర్ దాడులకు, మోసపూరిత కార్యకలాపాలకు గురయ్యే ఛాన్స్ లేదు. బిట్కాయిన్ రిటర్న్లపై పన్నులు ఉండవు. బిట్కాయిన్స్ ప్రతికూలతలు ఏమంటే క్రిప్టో కరెన్సీల అస్థిర స్వభావం, పరిమిత సరఫరా, పెరుగుతున్న మార్కెట్ డిమాండ్, పెట్టుబడిదారుల సెంటిమెంట్ మొదలైన అంశాలపై ఆధారపడి ఉంటుంది. దీంతో డిమాండ్ దాని విలువను హెచ్చుతగ్గులకు గురిచేస్తుంది. భద్రతా ఉల్లంఘనలు బిట్కాయిన్ పెట్టుబడిని ప్రమాదకరమైనవిగా చేస్తాయి. ప్రభుత్వ నిబంధనలు లేకపోవడాన్ని నిర్ణయాత్మక అంశంగా పరిగణించినప్పటికీ దాని వికేంద్రీకరణ చట్టపరమైన రక్షణ లేకుండా చేస్తుంది. ఏదైనా ప్రమాదవశాత్తు జరిగిన చెల్లింపును గుర్తించడం సాధ్యం కాదు. పెట్టుబడిదారులు సాధారణంగా క్రిప్టో కరెన్సీ యూనిట్లను, క్రిప్టో వాలెట్లను నిల్వ చేస్తుంటే అటువంటి వాలెట్లకు యాక్సెస్ను కోల్పోవడం జరిగితే భారీ నష్టాలను చూస్తుంది. నగదు, డెబిట్ లేదా క్రెడిట్ కార్డు చెల్లింపుల్లా కాకుండా బిట్కాయిన్ చెల్లింపులకు మూడవ పక్షం అవసరం. ఎల్ సాల్వడార్ వంటి అనేక దేశాలు బిట్కాయిన్ను సాధారణ చెల్లింపు మోడ్గా అంగీకరించినప్పటికీ చాలా దేశాలు దాని వినియోగాన్ని నిరోధించాయి. కోవిడ్-19 మహమ్మారి వల్ల ఏర్పడిన ఆర్థిక పరిస్థితుల్లో షాక్ ఖతార్, చైనా, టర్కీ, నార్త్ మెసిడోనియా, ఈజిప్ట్, ఇరాక్ మరియు బంగ్లాదేశ్ వంటి దేశాలు బిట్కాయిన్లలోకి ప్రవేశించవలసి వచ్చింది. రష్యాలో బిట్కాయిన్ చట్టబద్ధమైనప్పటికీ బిట్కాయిన్లతో కూడిన లావాదేవీలు నిషేధించబడ్డాయి. భవిష్యత్తులో బిట్కాయిన్లపై ఖర్చు పెరగడం ఆర్థిక వ్యవస్థను అస్థిరపరిచే అవకాశం ఉంది. మన దేశంలో బిట్కాయిన్కు చట్టబద్ధత లేదు.